హలో ఎవ్రీవన్. మనమైతే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అప్లై చేసినాం కదా. సో అది 3 days అయితే ఉండి అయిపోయింది ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అంతా. సో మన వాళ్ళకి బేసిక్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్ మనకు మెయిల్ వస్తుందా లేకపోతే మొబైల్ నెంబర్ వస్తుందా, ఎట్లా వస్తుంది, ఒకవేళ మెయిల్ వస్తే మెయిల్ వచ్చిన తర్వాత వీసా ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఫండింగ్ ఎట్లా చూపించాలి, వీసా ప్రాసెస్ ఏముంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మన వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో అట్లాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నా. సో మన వాళ్ళు ఎవరన్నా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కొంచెం నేను ఫాస్ట్గా ఇస్తున్నా కొద్దీ మీకు తొందరగా రీచ్ అయ్యింది. సో వ్యూస్ అయితే మంచిగానే వస్తాయి మన ఛానల్కి. సబ్స్క్రైబర్స్ కొంచెం కౌంట్ తక్కువ ఉంది. కొంచెం ఏమైనా అప్డేట్స్ ఇచ్చినా కూడా ఈజీగా మన వాళ్ళందరికీ తొందరగా ఇమీడియట్గా రీచ్ అయిపోతాయి అన్నట్టు. సో వీలైనంత వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫార్వర్డ్ చేసేలా చూడండి. సో నేను ఇది లైవ్గా ఇక్కడ వెబ్సైట్లో ఓపెన్ చేసి అసలు వాళ్ళు ఏమేమి అడుగుతారు, ఏమేమి మెన్షన్ చేసిర్రు అని చెప్పేసి కంప్లీట్గా అక్కడ చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళ వెబ్సైట్లోనే, గవర్నమెంట్ వెబ్సైట్లో మీకు చదువుకుంటూ మీకు చెప్తా. సో మీకు కూడా లైక్ పాయింట్ టు పాయింట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందైతే ఇట్లా గూగుల్లో ముందైతే ఇట్లా గూగుల్లో gov.uk అని టైప్ చేయండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ మనకి. సో ఇందులో మనం ఏ డీటెయిల్స్ కావాలని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది కదా, ఇందులో ఇండియా యంగ్ అని టైప్ చేసినా సరిపోద్ది, లేదంటే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని టైప్ చేసినా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ రెండు ఉంటాయి చూడండి, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని ఒకటి ఉంటుంది, ప్లస్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా బ్యాలెట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఈ బ్యాలెట్ సిస్టంలో మన లైక్ లాస్ట్ టైం అప్లికేషన్ చేసినాం కదా, 2-3 days బ్యాక్, అది బ్యాలెట్ సిస్టంలోకి వెళ్ళి అప్లై చేస్తాం మనం. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాం ఒకసారి, లింక్ ఓపెన్ చేసి ఇది చూడండి. మీకు ఆల్మోస్ట్ చేశారు కాబట్టి ఐడియా ఉంటుంది ఇది ఎట్లా అని చెప్పేసి. లాస్ట్ టైం ఏం చేసినాం మనం, ఎంటరింగ్ ద బ్యాలెట్ క్లిక్ చేసి ఎంటర్ అయిపోయినాం, అప్లై చేసేసినాం బ్యాలెట్కి. సో ఇప్పుడు అయితే అప్లై చేసేసినాం. అప్లై చేసిన తర్వాత మరి ప్రాసెస్ అయింది. సో ఇక్కడ ఇచ్చి చూడండి, ఫస్ట్ 24 ఆల్రెడీ బ్యాలెట్ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాలెట్ అనేది ఇక్కడ పబ్లిష్ చేస్తారు మళ్ళీ, జూన్ ఆర్ జూలై అట్లా వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఎంటరింగ్ ద బ్యాలెట్ అనేది మనం చేసేసినాం ఆల్రెడీ, ఇది అవసరం లేదు ఇంకా. సో సక్సెస్ఫుల్ ఎంట్రీస్, వన్స్ ఒకసారి మనం సక్సెస్ అయిపోయినా మనకు మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద బ్యాలెట్ యూ విల్ బీ ఇన్వైటెడ్ టు అప్లై ఫర్ ఏ వీసా. ఒకవేళ మీరు బ్యాలెట్లో సక్సెస్ అయినట్టుంటే మీకు ఇన్విటేషన్ వస్తుంది వీసా అప్లై చేసుకోవడానికి. పే ద వీసా అప్లికేషన్ ఫీ ఇన్క్లూడింగ్ ద ఇమిగ్రేషన్ హెల్త్ చార్జ్ అండ్ ప్రొవైడ్ యువర్ బయోమెట్రిక్స్. సో వీసా బుక్ చేసుకున్న తర్వాత, వీసా బుక్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ పే చేయాలి, ఇన్క్లూడింగ్ ద ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్, ఐహెచ్ఎస్ ఫీజ్. ఐహెచ్ఎస్ ఫీజ్ అంటే ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఐహెచ్ఎస్ ఫీజ్ పే చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్కి సంబంధించినంత ఫ్రీ ఉంటుంది అన్నమాట మనం ఉన్న రోజులు. సో అది దాని గురించి అని చెప్పేసి ఐహెచ్ఎస్ ఫీ పే చేయాలి మనం. అది కూడా అప్లికేషన్ ఫీతో పాటు పే చేయాలని చెప్తున్నారు. పే ద అప్లికేషన్ ఫీ ఇన్క్లూడింగ్ ద ఐహెచ్ఎస్, ఇవి రెండు కలిపి పే చేయాలి. అండ్ ప్రొవైడ్ యువర్ బయోమెట్రిక్స్. ఇక్కడ మనం విఎఫ్ఎస్ సెంటర్లో వీసా స్లాట్స్ బుక్ చేసుకుంటాం కదా, విఎఫ్ఎస్ గ్లోబల్ అని, అక్కడికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్స్ చేయాలి అక్కడ. ఇది దాని మీనింగ్. దెన్ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద బ్యాలెట్ బట్ చూస్ నాట్ టు అప్లై ఫర్ ద వీసా యూ డు నాట్ నీడ్ టు టెల్ అస్. ఒకవేళ మీరు బ్యాలెట్లో సక్సెస్ అయ్యారు, అయినా కూడా మీకు వీసా వేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, ఆ సిచ్యువేషన్ బట్టి మీకు ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు, అట్లయితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ఇష్టం, డ్రాప్ అయిపోతే రాయిపోవచ్చు అని దాని మీనింగ్. సో ఇది సక్సెస్ఫుల్ ఎంట్రీస్. దాని తర్వాత అన్సక్సెస్ఫుల్ ఎంట్రీస్. ద రిజల్ట్స్ ఆఫ్ ద బ్యాలెట్ ఆర్ ఫైనల్. బ్యాలెట్లో వచ్చిన రిజల్ట్సే ఫైనల్. ఇంకా యూ కెనాట్ అపీల్ ఇఫ్ యు ఆర్ అన్సక్సెస్ఫుల్. మీరు ఒకవేళ దాని మీనింగ్ అదే, బ్యాలెట్లో వచ్చిన వాళ్ళే సక్సెస్ అయినట్టు. ఒకవేళ మీరు అన్సక్సెస్ఫుల్ అయినా కూడా మీరు అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఇంకా. అది దాని మీనింగ్ అన్నట్టు. యూ కెన్ ఎంటర్ ఫ్యూచర్ బ్యాలెట్స్ ఇఫ్ యు ఆర్ అన్సక్సెస్ఫుల్. ఒకవేళ మీరు అన్సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ 6 months ఒకసారి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు కదా వాళ్ళు, ఆ బ్యాలెట్లో మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు దాని మీనింగ్. సో ఇది సక్సెస్ఫుల్ ఎంట్రీస్కి ఈ లైక్ ఈ ప్రొసీజర్, అన్సక్సెస్ఫుల్ వాళ్ళకి ఇది. ఇంకా ఇది ఇందులో ఉంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంకా మీరు దెర్ ఆర్ 3000 ప్లేసెస్ అవైలబుల్ ఫర్ ద ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా ఇన్ 2024. 3000 ప్లేసెస్కి ఇచ్చేసారు. ఇక్కడ కూడా ఇచ్చారు, ఇట్ ఫ్రీ టు ఎంటర్ ద బ్యాలెట్, యూ షుడ్ ఓన్లీ ఎంటర్ ఇఫ్ యూ ప్లాన్ టు అప్లై ఫర్ ద వీసా విచ్ కాస్ట్ 298. అప్లికేషన్ ఫీ 298 అని చెప్పేసుకున్నాం కదా మనం, అదొకటే.
సో ఇది ఇంకొకటి వెబ్సైట్లో చూద్దాం, అందులో వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా. సో ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని ఫస్ట్ ఉంది కదా, ఇది చూద్దాం. ఇందులో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ వస్తాయి అన్నట్టు. సో ఓవర్వ్యూ మనకు తెలిసిందే ఇదంతా, ఏది 18 to 30 ఉండాలి ఏజ్. మీరు అప్లై చేసుకున్న డేట్కి 30 ఉన్న సరిపోతుంది. ఇక్కడికి వచ్చినాక 31 పడ్డ ప్రాబ్లం ఏం లేదు. అప్లై చేసే డేట్కి మాత్రం 30 ఉంటే సరిపోతుంది, తర్వాత 31 అయినా పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో లీవ్ అండ్ వర్క్ ఇన్ ద యూకే అప్ టు 2 years వరకు ఉండొచ్చు. ఇదంతా మనకు తెలిసిందే. ఎవరైనా కొత్త చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆ పాయింట్స్ కూడా చెప్తున్న, ఏజ్ లిమిట్ ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు అని చెప్పేసి. సో వీసా అప్లై చేసుకోవడానికి అయితే ముందు ఇందులో బ్యారెట్లో సెలెక్ట్ అయిపోవాలి, అది కూడా తెలిసిందే మనకి. అండ్ ఎలిజిబిలిటీ ఇది చూసినాం మనం, ఇండియా సిటిజన్ అయి ఉండాలి, ఏజ్ 18 to 30 ఉండాలి. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అంటే అదే డిగ్రీ సర్టిఫికేట్ పక్కా ఉండాలి. ఇందులో ఫేక్ అది మన వాళ్ళు అంటారు అని చెప్పేసి ఫేక్లు పెట్టినా వాళ్ళకి వచ్చినప్పుడు అయితే చెక్ చేస్తారు కదా, మన తర్వాత ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో తెలిసిపోతుంది, రిస్క్ ఎందుకని అవసరంగా. సో ఇది చూడండి, ఒకటి హ్యావ్ £2530 ఇన్ సేవింగ్స్. 2530 పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 2,55,000 అట్లా అయితే అనుకున్నా కూడా 2,60,000 2,70,000 అట్లా చూపిస్తే సరిపోద్ది ఇంకా. సో ఇక్కడ చెక్ ద ఫుల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్, ఎవరన్నా చూస్తే ట్రై చేయండి ఇంకా కావాలంటే, లైక్ ఏమేమి ఉంటాయి ఇంకా అని చెప్పేసి. హౌ టు అప్లై ఇదంతా మనం చూసేసినాం, అలా అప్లై చేసినాం కాబట్టి సరిపోద్ది ఇంకా. ఎవరైనా అప్లై అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ బ్యాలెట్కి, లైక్ నేను అది కూడా వీడియో చేసిన, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నుంచి ఎట్లా అనేది. పైన అంతా సేమ్ మ్యాటర్ ఉంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఇది అని చెప్పేసి. హౌ మచ్ ఇట్ కాస్ట్, యూ విల్ నీడ్ టు పే ద అప్లికేషన్ ఫీ ఆఫ్ 298. ఇక్కడ 298 అప్లికేషన్ ఫీ అంటే ఆల్మోస్ట్ 30,000 చేంజ్. పే ఏ హెల్త్ సర్చార్జ్, ఇందాక అయిపోయినా కదా హెచ్ఎస్ ఫీజ్ అని చెప్పేసి, అది 1,552 పౌండ్స్, అంటే 1,60,000 వరకు ఇది అయింది. 1,60,000 హెచ్ఎస్ ఫీజు, 30,000 అప్లికేషన్ ఫీ, 1,60,000 30 190 1,90,000, రఫ్గా 2 lakhs వేసుకోండి ఏమన్నా. 2 lakhs మనకి ఇది అప్లికేషన్ ఫీ ప్లస్ ఐహెచ్ఎస్ ఈ ఛార్జెస్ అవుతున్నాయి. సో ఈ 2 lakhs కాకుండా ఫండింగ్ 2,530 పౌండ్స్ అంటే 2,60,000, అవి మనకే ఉంటాయి అనుకోండి. కాకపోతే ఐహెచ్ఎస్ ఫీజు అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్. బ్యాంక్లో ఉన్న సేవింగ్స్ మనీ మనకు ఉంటాయి అవి. ఇది ఒకటి మాత్రం 2 lakhs నాన్ రిఫండబుల్ ఉంటుంది. దాని తర్వాత మనం వీసా వస్తుంది, వీసా వచ్చినాక వీసా వ్యాలిడిటీ కూడా 3 months ఉంటుంది మనకు. ఆ 3 months లోపు ఎప్పుడన్నా యూకేకి మూవ్ అయిపోవచ్చు అన్నట్టు. సో ఆ వీసా మనకి వచ్చే డేట్స్ని బట్టి ప్రియారిటీయా నాన్ ప్రియారిటీయా, ప్రియారిటీ అయితే 5 daysలో వస్తుంది, నాన్ ప్రియారిటీ అయితే చెప్పలేము 1 month 20 days 15 days, అది డిపెండ్స్ ఇంకా. సో దాన్ని బట్టి మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని, అది ఇంకా అడిషనల్ ఛార్జ్ ఇంకా ఎక్స్ట్రా, ఇక మనకి రీజనబుల్ ఫ్లైట్ ఏది ఉంటే రీజనబుల్ అమౌంట్ చూసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని రావాలి ఇంకా. రిక్వైర్మెంట్ అయితే ఇది అనమాట, ఫండ్స్ ఐహెచ్ఎస్ ఫీజు ఇది. దెన్ హౌ లాంగ్ యూ కెన్ స్టే, యూ విల్ బి గివెన్ ఏ వీసా టు లీవ్ అండ్ వర్క్ ఇన్ ద యూకే ఫర్ అప్ టు 24 months 2 years. వీసా వస్తే మనకి 2 years వ్యాలిడిటీ ఉంటుంది, చేసుకోవచ్చు ఇక్కడ. యూ కెన్ ఎంటర్ ద యూకే అట్ ఎనీ టైమ్, హోల్ యువర్ వీసా ఈజ్ వ్యాలిడ్ అండ్ లీవ్ అండ్ కమ్ బ్యాక్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ యువర్ స్టే. మీరు ఒకసారి యూకేలో ఎంటర్ అయిన తర్వాత వీసా ఉన్న రోజులు, లైక్ వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు మీరు యూకేలో ఉండొచ్చు, వెళ్ళి రావచ్చు కావాలంటే, అది మీ ఇష్టం ఇంకా అన్నట్టు. దీని మీనింగ్ అది, యూ కెన్ ఎంటర్ ద యూకే అట్ ఎనీ టైమ్ వైల్ యువర్ వీసా ఈజ్ వ్యాలిడ్. మీ వీసా వ్యాలిడ్ ఉన్న రోజులు ఎప్పుడైనా యూకేకి ఎంటర్ అయిపోవచ్చు మీరు. అండ్ లీవ్ అండ్ కమ్ బ్యాక్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ యువర్ స్టే, మీరు ఉన్న రోజులు మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ కమ్ బ్యాక్ రావచ్చు కావాలంటే, ఏదైనా వర్క్ ఉంటే వెళ్తాం కదా అట్లా, లేదంటే హాలిడేకి అట్లా వెళ్తాం కదా, సో అది మన ఇష్టం అనమాట ఇంకా. సో ఇక్కడ ఏజ్ గురించి కూడా ఇచ్చారు, కావాలంటే క్లారిటీ చూసుకోండి ఇంకా. ఇఫ్ యూ టర్న్ 31st ఆఫ్టర్ యువర్ వీసా ఈజ్ ఇష్యూడ్, మీకు వీసా వచ్చిన తర్వాత ఒకవేళ మీరు 31 years పడితే, 30 అయిపోయి 31 ఎంటర్ అయితే, యూ కెన్ స్టే ఇన్ ద యూకే ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ వీసా ఈజ్ వ్యాలిడ్. యూకేలో ఉండొచ్చు, మీకు వీసా వ్యాలిడిటీ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు యూకేలో ఉండొచ్చు, అది దాని మీనింగ్. ఒకవేళ వచ్చిన తర్వాత 31 years అయినా కూడా ఇక్కడ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు అన్నట్టు. అండ్ వాట్ యూ కెన్ అండ్ కెనాట్ డూ, అంటే మీరు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు, వాట్ టు డూ అండ్ నాట్ టు డూ అంటారు కదా అలా. యూ కెన్ స్టడీ ఫర్ సమ్ కోర్సెస్, యూ విల్ నీడ్ అండ్ అకాడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికేట్, అంటే చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి షార్ట్ పీరియడ్వి, సో అట్లాంటివి చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ వర్క్ ఇన్ మోస్ట్ జాబ్స్, మీరు చాలా జాబ్స్లలో చేసుకోవచ్చు. బీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ సెటప్ ఏ కంపెనీ
as your premises are rented, your equipment is not worth more than 5,000 pounds and you do not have any employees. మీరు సెల్ఫ్ ఎంప్లాయీగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 5,000 ఇన్కమ్ ఉండే అంత వర్త్ ఉండేలాగా మీరు సెల్ఫ్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వీసాతో. అది దీనికి వచ్చింది. అండ్ యూ కెనాట్, మీరు చేయకూడదు ఏంది అవంటే చేయొచ్చు, మీరు చేయండి ఏంది ఎక్స్టెండ్ యువర్ స్టే, మీ స్టేని ఎక్స్టెండ్ చేసుకోరాదు. ఇంక్లూడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ యువర్ అప్లికేషన్, దే మస్ట్ అప్లై సపరేట్లీ. మీతో ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ వస్తా అని కూడా వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. అది వస్తుందా రిజెక్ట్ అయిద్దా అని చెప్పలేము. ఇంకా వర్క్ యాజ్ ఏ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్గా కూడా మరి వర్క్ చేయొద్దు. ఇది కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో మనం వేరే రకంగా చెప్పడానికి అట్లా చెప్పడానికి ఇంకా ఛాన్స్ ఏమి ఉండదు కంప్లీట్గా. అందుకే మీకు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది క్లారిటీగా అని చెప్పేసి వీడియో తీసిన. సో వీడియో తీసిన తర్వాత స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, లేదంటే నా నంబర్ ఇస్తా, అందులో వాట్సాప్ పింగ్ చేసినా పర్లేదు. సో ఇది దీని గురించి అయితే కంప్లీట్గా డౌట్స్. ఇక మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.